నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం. ఈరోజు మనం అంగుత్తర నికాయలో 4వ నికాయలో పటిపద వగ్గ నుంచి సాధన, పటిపద అంటే సాధన గురించి విస్తారంగా చెప్పినటువంటి విత్తార సుత్త, దీని గురించి తెలుసుకుందాం. ముందుగా త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. తర్వాత మా గురువులకే గురువు అయినటువంటి పరం పూజ్య ఆచార్య బుద్ధరఖిత బంతే గారి పద్మాలకు నమస్కరిస్తున్నాను. తర్వాత ప్రస్తుతపు బడా బంతే అయినటువంటి కసబ మహాతేర గారికి నమస్కరిస్తున్నాను. ఈ సుత్త భగవాన్ బుద్ధుడు సావత్తిలో ఉన్నప్పుడు చెప్పింది. పటిపద అంటే ప్రాక్టీస్, సాధన అనుకున్నాం కదా. ఈ పటిపద సాధన గురించి విస్తారంగా చెప్పబడినటువంటి సుత్త. సావత్తిలో భగవాన్ బుద్ధుడు తన శిష్యులను ఉద్దేశించి, భిక్షువులైనటువంటి శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి సుత్త. భిక్షువులారా, 4 రకాలైనటువంటి సాధనా పద్ధతులు ఉన్నాయి. అవి ఏవి? మొట్టమొదటిది దుఃఖ పటిపద, తర్వాత దంధాభిజ్ఞ. పటిపద అంటే సాధన అనుకున్నాం కదా. దుఃఖ పటిపద దుఃఖ సాధన. దంధాభిజ్ఞ, దంధ అంటే ఆలస్యం, మందకొడితనం అలా. అభిజ్ఞ అంటే అంటే హయ్యర్, గొప్ప జ్ఞానం, లేకపోతే ఈ అతీంద్రియ శక్తులు కూడా కావచ్చు. కానీ ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానంగా మనం తీసుకోవచ్చు. స్వయంగా చూసినటువంటి జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం, లేదా వేరే వాళ్ళ ద్వారా ఏదైనా తెలుసుకుంటే, విని తెలుసుకుంటే అది పరోక్ష జ్ఞానం. సో మొట్టమొదట ఏంటంటే దుఃఖ పటిపద, దంధాభిజ్ఞ అంటే దుఃఖ సాధన, ఆలస్య ప్రత్యక్ష జ్ఞానం. ఇంకా సరళంగా చెప్పుకోవాలంటే బాధాకరమైన సాధన మరియు మందకొడి ప్రగతి. ఇది మొట్టమొదటిది. రెండవది దుఃఖ పటిపద ఖిప్పాభిజ్ఞ. ఖిప్ప అంటే వెంటనే. దీన్ని సరళంగా చెప్పుకోవాలంటే ఇది కూడా దుఃఖ, బాధాకరమైనటువంటి సాధన, కానీ ప్రగతి మాత్రం తొందరగా జరిగేటువంటి మార్గం, పద్ధతి. మూడవది సుఖపటిపద దంధాభిజ్ఞ అంటే సుఖకరమైనటువంటి సాధన, కానీ ఆలస్యం, మందకొడి అయినటువంటి ప్రగతి. నాలుగవది సుఖపటిపద ఖిప్పాభిజ్ఞ, సుఖ సాధన మరియు వెంటనే తొందరగా ప్రగతి సాధించేటువంటి పద్ధతి. ఇట్లా 4 పద్ధతులు ఉన్నాయి. మొదటిది బాధాకరం మరియు ఆలస్యంగా అయ్యేది. రెండవది బాధాకరం, తొందరగా అయ్యేది. మూడవది బాధాకరం, సుఖకరం, తర్వాత ఆలస్యంగా అయ్యేది, తర్వాత సుఖకరం మరియు తొందరగా అయ్యేది. ఈ 4 రకాలైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు భగవాన్ బుద్ధుడు దాని గురించి వివరిస్తున్నాడు. భిక్షులారా, ఇక్కడ
దుఃఖపటిపద దందాభిన్య అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక వ్యక్తి సహజంగా తీవ్రమైనటువంటి రాగం కలిగేవారు ఉంటారు. వారిలో సహజ సిద్ధంగా రాగం అనేది పుడుతూ ఉంటుంది, జనిస్తూ ఉంటుంది. వారు తరచుగా రాగానికి గురవుతూ రాగం ద్వారా కలిగేటువంటి దుఃఖ దోమనసాలను అనుభవిస్తుంటారు. దుఃఖ అంటే శరీరానికి, దోమనస్స అంటే మనసుకు సంబంధించింది. ఇట్లా రాగం ద్వారా కలిగేటువంటి సహజంగా వాళ్ళకి రాగం ఉంటుంది. రాగంగా ద్వారా కలిగేటువంటి దుఃఖ దౌర్మనస్యాలను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అలానే వాళ్ళకి సహజంగా తీవ్రమైన ద్వేషం ఉంటుంది. తీవ్రమైన ద్వేషం సహజంగా ఉండడం వల్ల వాళ్ళకి దానివలన మళ్ళీ ఇవే దుఃఖం దోమనస్యాలే ఉత్పన్నమవుతాయి. అలానే సహజంగా వాళ్ళలో తీవ్రమైన మోహం కలిగేవారు ఉంటారు. వాళ్ళకి వీటి వలన సహజంగా ఉండడం వల్ల దుఃఖ దౌర్మనస్యాలు వాళ్ళలో అనుభవిస్తారు. ఈ 3 మలినాల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రాగ, దోష, మోహ. రాగ అంటే కావాలి ఏదైనా సరే. దోష అంటే వద్దనుకోవడం. తర్వాత దేన్ని సరిగ్గా చూడలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం మోహం, అజ్ఞానం, మోహం. సో వీటి వల్ల వాళ్ళకి సహజంగా దుఃఖ దౌర్మనస్యాలు కలుగుతూ ఉంటాయి. మరి వాళ్ళు పంచేంద్రియాలు కూడా వాళ్ళకి బలహీనంగా ప్రకటితమవుతాయి. ఇక్కడ పంచేంద్రియాలు అంటే ఇవి మనసుకు సంబంధించినటువంటి ఇంద్రియాలు. భగవాన్ బుద్ధుడు బోధి వైపు తీసుకుని వెళ్ళబోయేటువంటి ధర్మాలు, బోధి పక్షీయ ధర్మ అంటారు. బోధి పక్షం వహించేటువంటి ధర్మాలు 37 చెప్పాడు. వాటిల్లో ఇవి కూడా ముఖ్యమైనటువంటివి 5 పంచేంద్రియాలు అంటారు. అవి ఏవి అంటే శ్రద్ధ ఇంద్రియం, వీర్య ఇంద్రియం, సతి ఇంద్రియం, సమాధి ఇంద్రియం, ప్రజ్ఞా ఇంద్రియం. ఇట్లా 5 ఇంద్రియాలు ఉంటాయి. ఫస్ట్ది వీటి గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఫస్ట్ది మొట్టమొదటిది శ్రద్ధ ఇంద్రియం. శ్రద్ధ అంటే మూఢ విశ్వాసం కానే కాదు. భగవాన్ బుద్ధుడి శాసనంలో శ్రద్ధ అంటే మూఢ విశ్వాసం కానే కాదు. మొట్టమొదట ఒక మనిషి నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, లేకపోతే దుఃఖము అనేది ఉంది అనేటువంటి ఎరుక కలిగి ఉన్నప్పుడే ఈ శ్రద్ధ పుడుతుంది. మొట్టమొదట దానికోసం వెతుకుతాడు. వెతికితే భగవాన్ బుద్ధుడి ప్రవచనం వినవచ్చు. తర్వాత పూర్తిగా నమ్మకుండా కొంచెం ఆలోచించి తర్వాత దాన్ని ఆచరణలో పెడితే మంచి ఫలితాలు కనిపిస్తే అప్పుడు భగవాన్ బుద్ధుడి మీద నమ్మకం పెరుగుతుంది. అలా భగవాన్ బుద్ధుడు నిజంగా ఆయన మనం రోజు భగవాన్ బుద్ధుడి నవగుణాలు పూజ చేస్తుంటాం. అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు స్వయంగా చూసినటువంటి వాడు. విద్యాచరణ సంపన్నుడు. తర్వాత అనుత్తర పురుష ధమ్మసారి. పురుషులకి మరియు ఎవరైతే భగవాన్ బుద్ధుడి దగ్గర నిజాయితీగా నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళకి నేర్పించగలుగుతాడు వాళ్ళ ఇచ్ఛతో. సో ఇలాంటి సమ్యక్ సంబుద్ధుడి మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఇది శ్రద్ధ. అంటే పరిశీలించిన తర్వాతనే ఏర్పడేటువంటిది శ్రద్ధ. తర్వాత ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. భగవాన్ బుద్ధుడిని తెలుసుకున్న తర్వాత, బోధనలు పాటించిన తర్వాత ఫలితం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం నమ్ముతారు, కొంచెం నమ్ముతారు. అట్లా పూర్తి శ్రద్ధ. తర్వాత వీర్య అంటే ప్రయత్నం. ఇది కూడా
అరే అష్టాంగిక మార్గంలోనే ఉన్నటువంటిది సమ్మ వాయామ, దీనికి సమానార్థంగా చెప్పుకోవచ్చు. వీర అంటే మనకు తెలుసు వీరుడు అనేటువంటి అర్థంలో ఉంది. ఇది పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏం ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే సంవర, అంటే ఇదంతా మానసిక ప్రయత్నం అనేది మీరు గమనించాలి. సంవర అంటే చెడు లక్షణాలు తనలో రాకుండా చూసుకుంటాడు. పహన ఉన్న చెడు లక్షణాలను వదిలించుకోవడానికి చూస్తాడు. భావన అంటే మంచి లక్షణాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తాడు. అనురక్షణ అంటే మంచి లక్షణాలు పెంపొందించిన వాటిని రక్షించుకుంటాడు, ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు. ఇది వీర్య ఇంద్రియం. తర్వాత సతి. సతి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సతిని 4 రకాలుగా చేయొచ్చు అని మనం సతి పఠాణ సూత్రంలో కూడా తెలుసుకున్నాం. సతి అంటే కేవలం ఎరుకలో ఉండడమే కాకుండా గుర్తుపెట్టుకోవడం కూడా మనం భావించాల్సి ఉంటుంది. మనం ఉదాహరణకి ఆనాపానాసతి చేసేటప్పుడు మన మనసు ఎటో వెళ్ళినప్పుడు మనం మళ్ళీ తిరిగి దాన్ని మన శ్వాస మీదుగా గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకొస్తాం. కాబట్టి ఈ సతి అనేది కాయానుపసన అంటే శరీరాన్ని చూడడం ద్వారా, వేదనానుపసన వేదనలు చూడడం ద్వారా, చిత్తానుపసన చిత్తాన్ని చూడడం ద్వారా, ధమ్మానుపసన ధమ్మాలను గమనించడం ద్వారా మనం ఈ సతిని అనేది పెంపొందించుకోవచ్చు. మరి 4వది సమాధి ఇంద్రియం. సమాధి అంటే సమ అంటే శాంతి, అధి అంటే గొప్ప శాంతి అంటే ధ్యానంగా చెప్పుకోవచ్చు. మనసు ఎక్కడైతే శాంతంగా ఉంటుందో అది సమాధి స్థితి. అక్కడ ఏ రకమైనటువంటి ఉద్వేగాలు ఇలాంటివి ఉండనటువంటి స్థితి. ఇందులో కూడా మనకి ధ్యానంలో ఉన్నటువంటి 4 ఉన్నాయి. 1వ ధ్యానం, 2వ ధ్యానం, 3వ ధ్యానం, 4వ ధ్యానం. తర్వాత ఎప్పుడైతే మనసు శాంతంగా ఉండి నిజాలు చూడగలుగుతుందో అప్పుడు ప్రజ్ఞ ఉదయిస్తుంది తనంత తానే. కాబట్టి ఈ 5 పంచేంద్రియాలు అంటారు. శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, పజ్ఞ. ఇవే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండి కాన్స్టెంట్గా లేకపోతే ఇంద్రియాలు అవి పూర్తిగా సంపూర్ణంగా బలపడిన తర్వాత వాటిని పంచబలాలు అంటారు. వీక్గా ఉన్నప్పుడేమో, బలహీనంగా అప్పుడప్పుడు ఉండేటప్పుడేమో అవి ఇంద్రియాలు ఎప్పుడైతే బలంగా మారుతాయో అవి పంచబలాలు. ఇవే పంచబలాలు, అవే పంచ ఇంద్రియాలు అవే. మనం మొట్టమొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అతడికి రాగ, దోష, మోహ వలన దుఃఖ దౌర్మనస్యాలు పుడతాయి. ఈ పంచేంద్రియాలు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. ఇట్లా అటు రాగదోష మోహ వల్ల దుఃఖాన్ని పొందుతున్నాడు, బాధాకరమైన స్థితి. మరి పంచేంద్రియాల వల్ల ఇతను ఈ అభిజ్ఞను ఆలస్యంగా పొందుతాడు. కాబట్టి బాధాకరము, ఆలస్యకరమైనటువంటిది మొట్టమొదటిది. ఇంకా 2వది దుఃఖ పటిపద క్షిప్పాభిజ్ఞ. అంటే ఈ మనిషిలో కూడా రాగ, దోష, మోహ సహజంగా కలిగి ఉంటాయి. వీటి ఫలితంగా అతనికి దుఃఖ దౌర్మనస్యాలు పుడతాయి, అనుభవిస్తాడు. కానీ ఇతనికి 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఇప్పుడు అనుకున్నాం కదా, శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, పజ్ఞ ఇవన్నీ బలంగా ఉంటాయి. బలంగా ఉండడం వల్ల అతడు బాధాకరమైనటువంటి సాధన చేసినప్పటికీ, దుఃఖ సాధన ఉన్నప్పటికీ తొందరగా శీఘ్రగతిన అతడు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందగలుగుతాడు. పొంది ఆశ్రవాల నుంచి విముక్తి పొందగలుగుతాడు.
ఈ ఆశ్రవాల గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఇంకా మూడవ వ్యక్తి పటిపద సాధన పద్ధతి ఏంటంటే సుఖ పటిపద దంధాభిజ్ఞ. ఇతడు సుఖకరమైనటువంటి సాధన చేస్తాడు, కానీ ప్రత్యక్ష జ్ఞానం ఆలస్యంగా కలుగుతుంది. ఎందుకంటే ఇతడు సహజంగా లోభ దోష మోహ గుణాలను కలిగి ఉండడు. కాబట్టి లోభ దోష మోహ గుణాల వల్ల కలిగినటువంటి దుఃఖ దౌర్మనస్యాలు అతనికి సంభవించవు. ఎప్పుడైతే దుఃఖం లేదో అది మనం సుఖంగా భావించవచ్చు. కానీ ఇతరులు కూడా పంచేంద్రియాలు బలహీనంగా ఉంటాయి. శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, పణ్యాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఇట్లా బలహీనతగా ఉన్నందువల్ల ఇతడికి ప్రత్యక్ష జ్ఞానం కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి సుఖ సాధన కానీ ఆలస్యమైనటువంటి ఈ ప్రగతి అభిజ్ఞ పొందడం ఆలస్యం అవుతుంది. ఇంకా నాలుగవ పద్ధతి ఏంటంటే సుఖ పటిపద క్షిప్పాభిజ్ఞ. సుఖ సాధన మరి వెంటనే అభిజ్ఞను పొందడం. క్షిప్ప అంటే తొందరగా వెంటనే. ఈ మనిషి ఈ పటిపదలో ఉన్నటువంటి వ్యక్తి సహజంగా లోభ దోష మోహ గుణాలను కలిగి ఉండడు. కాబట్టి వాటి ఫలితంగా ఈయనకి ఈ దుఃఖ దౌర్మనస్యాలు కలుగవు. అంతేకాకుండా ఇతడికి పంచేంద్రియాలు చాలా బలంగా ఉంటాయి, బలంగా ప్రకటితమవుతాయి. అందువల్ల తొందరగా కూడా ప్రత్యక్ష జ్ఞానం పొంది ఆశ్రవాలన్నీ క్షయం చేసుకోగలుగుతాడు. మరి ఆశ్రవాలు అంటే పాలీలో మన తెలుగులో కూడా సంస్కృతంలో కూడా సృ అంటే ప్రవహించడం, స్రావం దాని నుంచే వచ్చింది. ఈ ఆశ్రవాలు అనేటువంటివి చాలా సూక్ష్మమైనటువంటి మలినాలు. కొంతమంది అవి లోపల నుంచి బయటికి ప్రవహించేవి అని చెప్తారు, బయట నుంచి లోపలికి ప్రవహించేవి అని చెప్తారు. నా అవగాహన ప్రకారం అవి బయట నుంచి లోపలికి ప్రవహించేటువంటివి. ఇవి చాలా సూక్ష్మమైనటువంటివి. ఎప్పుడైతే ఈ ఆశ్రవాలన్నీ తొలగిపోతాయో అప్పుడు ఒక వ్యక్తి అర్హంతుడు లేకపోతే ప్రత్యేక బుద్ధుడు, సమ్యక్ సంబుద్ధుడు అవుతాడు. కనీసం అర్హంతుడు అవుతాడు ఈ ఆశ్రవాలన్నీ నుంచి విముక్తి పొందినటువంటి. ఇవి మనకి సూత్రాల ప్రకారం కామాసవ అని ఉంటుంది. కామ కోరికలు, ఆశ్రవాలంటే ప్రవాహాలు. భవాసవ అంటే నేను అలా పుట్టాలి, ఇలా పుట్టాలి, రాజుగా పుట్టాలనో లేకపోతే దేవుడిగా పుట్టాలనో ఎట్లానో ఇలాంటివన్నీ భవాసవాలు ఉంటాయి. మూడోది అవిద్యాసవ, అవిద్యకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడాన్ని సూచించేటువంటి ఆశ్రమం. ఇంకా మనకు వేరే వాటిలలో దిట్టాసవ అని కూడా వస్తుంది. దిట్టి అంటే ఇక్కడ మిథ్యా దిట్టి, అది కూడా అసవగా మనకి సూత్రాల్లో కాకుండా వేరే చోట్ల మన పుస్తకాల్లో 4 రకాలైనవి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇట్లా భగవాన్ బుద్ధుడు 4 రకాలైనటువంటి సాధనా పద్ధతుల గురించి చెప్పాడనమాట. మొట్టమొదటిది బాధాకరం, ఆలస్యమయ్యేటువంటి అభిజ్ఞ అంటే ప్రత్యక్ష జ్ఞానం. రెండవది బాధాకరం అయినటువంటి సాధన, మళ్ళీ శీఘ్ర ప్రగతి. మూడవది సుఖ సాధన, ఆలస్య ప్రగతి. నాలుగవది సుఖ సాధన, శీఘ్ర ప్రగతి.
భిక్షువులారా, ఈ విధంగా 4 రకాలైనటువంటి శిక్షణా పద్ధతులు ఉన్నాయి అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. ఇందులో మనం ఇంద్రియాల గురించి ఇంకొంచెం విపులంగా మాట్లాడుకోగలంటే, శ్రద్ధ ఇంద్రియం ఉంది కదా, అది మూఢనమ్మకం కానే కాదు. కాకపోతే మనం కొంచెం పాటించిన తర్వాత భగవాన్ బుద్ధుడి మీద, ధమ్మం మీద, సంఘం మీద కలిగేటువంటి ఒక నమ్మకం, ఒక మార్గంలో కొంచెం ప్రగతి సాధించామనుకోండి, అప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్పిన దాని మీద, అతని ధమ్మం మీద, దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన సంఘం మీద మనకి నమ్మకం, పూర్తి నమ్మకం కలుగుతుంది. మరీ శ్రద్ధ కూడా ఎక్కడైనా సరే మరీ ఎక్కువ శ్రద్ధ అయిందనుకోండి, అది అంధశ్రద్ధగా మారుతుంది అన్నమాట, గుడ్డి నమ్మకం అయిపోతుంది. మళ్ళీ దానికి విరుగుడు ఏంటంటే ప్రజ్ఞ. 5వ అంశం ఉంది కదా, శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది 5వది. కాబట్టి సమమోతాదులో ఉండాలన్నమాట. శ్రద్ధ, ప్రజ్ఞ అనేది సమమోతాదులో ఉండాలి. ఒకసారి శ్రద్ధ ఎక్కువైతే కూడా నష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞతో ఆలోచించి తర్వాత శ్రద్ధను చేసుకోవాలి. అలానే వీర్య అంటే ప్రయత్నం, చెడును తొలగించుకోవాలి, మంచిని పెంచుకోవాలి. ఇవన్నీ మానసికమైనవే. ఇది కూడా ఎక్కువైతే మనిషి సాధన అనేది ఒక్కొక్కసారి కష్టమయ్యే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు సోణ సుత్త అనే సుత్త గురించి మాట్లాడుకుందాం. అందులో ఒక రాజవంశీయుడు భిక్షువుగా మారతాడు. అతడు పూర్వాశ్రమంలో చక్కగా వీణ వాయించగలిగేవాడై ఉంటాడు. ఎంత సాధన చేసినా కానీ ఆ అంతిమ జ్ఞానాన్ని పొందలేకపోతాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడి దగ్గరికి వచ్చి, భంతే, నేను ఇలా సాధన మానేద్దాం అనుకుంటున్నాను, చివరికి మళ్ళీ పూర్వాశ్రమంలోకి వెళ్ళిపోయి నేను దాన ధర్మాలు చేస్తూ బతికి ఎంతో కొంత పుణ్యాన్ని సాధించుకుంటాను అని చెప్తాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు అడుగుతాడు, సోనా, నువ్వు ఇంతకుముందు వీణ వాయించేవాడివి కదా అని అడుగుతాడు. అవును భంతే అని బదులిస్తాడు. మరి తీగలు చాలా బిగుతుగా ఉన్నప్పుడు శబ్దం వస్తుందా అంటే రాదు భంతేజీ, ఒకసారి ఇంకా బిగుతుగా అయితే తెగిపోతాయి కూడా అని చెప్తాడు. తర్వాత భగవాన్ బుద్ధుడు మరి వదులుగా ఉంటే తీగలు మొదలుగా ఉన్నా కానీ సరైనటువంటి ఈ ధ్వని రాదు అంతే అని చెప్తాడు. కాబట్టి ఒక సమతౌల్యం పాటించాల్సి వస్తుంది అన్నమాట. ఈ వీర్య కూడా మరీ ఎక్కువైనా కానీ మనం సమతౌల్యం సాధించలేము. దానికి వీరి కూడా ఏంటంటే సమాధి, ఇవన్నీ అంశాలు కావాల్సి వస్తాయి. ఆపోజిట్ ఎందుకు ఉన్నాయి అనే వస్తుంది. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వీర్య ఎక్కువైనప్పుడు మరి సమాధి ద్వారా దాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇంకా సతి ఉంది 3వది. అది అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటిది. దీనికి మాత్రం ఏ మితులు పరిమితులు అనేవి లేనటువంటిది. సతికి మాత్రం ఏ పరిమితులు అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలంటే మరి 2 అవసరమే, 2 కొంచెం పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయి కదా అని మీకు అనిపించవచ్చు. చూడండి, ఎవరైనా సరే శారీరక దారుఢ్యం కోసం ప్రయత్నించే వాళ్ళు ఇలా ఎక్సర్సైజులు, వ్యాయామాలతో పాటు విశ్రాంతి కూడా అవసరమవుతుంది. ఇంకా నేను ఇంకో ఉదాహరణ కూడా ఇవ్వగలుగుతాను. ఒక వాహనం ఉందనుకోండి, కార్ లాంటిది, దాంట్లో యాక్సిలరేటర్తో పాటు బ్రేక్ కూడా అవసరమే ప్రగతి సాధించడానికి. ఓన్లీ నేను యాక్సిలరేటరే పెట్టుకొని ప్రగతి సాధిస్తానంటే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ప్రగతి అనేది సాధించలేము. కాబట్టి సమతౌల్యం అనేది ఎప్పుడు ఏది వాడాలి అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలను మనం బాగా డెవలప్ చేసుకున్నామో అవి మనల్ని బోధి మార్గంలో తీసుకెళ్ళి అంతిమ జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఇవి బలపరుచుకున్నవారు, సోతాపన్నులైన వారు కూడా ఉన్నారు. ఉపాసకుల్లో భిక్షువులైనా, భిక్షుణులైనా, ఉపాసకులైనా ఎవరైనా సరే వీటిని బలంగా చేసుకుంటే మరి బోధి మార్గంలో ప్రగతి సాధించవచ్చు. మరి మనందరం ఆ ప్రయత్నంలో సఫలీకృతమవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
సుఖీ భవేయం నిర్దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చాప్మే సుఖీ హోంతు మజ్జథా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచారాజ్యేషు చక్రవాలేషు జంతునో. సాధు సాధు సాధు. మళ్ళీ వచ్చే ఆదివారం మరొక ప్రవచనంతో కలుసుకుందాం. అంతవరకు మీరందరూ సురక్షితంగా, క్షేమంగా, సంతోషంగా, అన్ని రకాలైనటువంటి ఆరోగ్యంతో ఉండుగాక. సుఖీ హోతు సుఖీ హోతు సుఖీ.